ఏం కట్టిర్రు చెప్పండి రా, మీరు ఏం చేసిండు చెప్పండి. మళ్ళీ మీకెళ్ళి రేవంతం గీవంతం. అరే వచ్చిన ఏడాదిన్నరకి 56 ఇళ్ళ ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఎందుకైతే లేవురా పేపర్ లీకులు లంచ కొడక? డ్రగ్స్ కల్చర్ ఓటర్ అలవాటు చేసింది. వైట్ ట్యాక్స్ రారా అంటే ఎందుకు రాలేదు లంచ కొడుకో? వెనకాల గడిలో లేచి అందరిని ఊర్లో కొట్టిరు కదరా, మా కొట్టరాదు. లంచ బీహార్ వేస్తాం వాడి ఇక్కడ తెలంగాణలో ఏడా చంపుతారా అని చెప్పి వాడి ఫామ్ హౌస్ లో బీహార్లో పెట్టుకుని లంచ కొడుకు. అది భూమి అనగాక ముందే దబ్బ ఆ కాలేజ్ నీళ్లు వారికి ఫామ్ హౌస్ లాగా పంపించుకున్నాడు లంజా కొడుకు. అదేంటి అది నల్గొండల వాసాల మర్రి బి, మీ ఊరి పేరు బి అన్నాడు లంజ కొడుకు. బంగారు వాసాల మల్లి అన్నాడు. ఏమిచ్చిండు? ఆగవని ఆగం చేసిండు లంజ కొడుకు. ఆగవ తిడుతున్నది, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి ఇవాళ ఆగమైపోయింది ఆడే అని చెప్పి తిడుతున్నది. ఎందుకోసం? లంచ కొడుకు వాని ఫామ్ హౌస్ కి చక్కగా దారి కావాలని, మీకు ఇది కట్టి అది చేసి వాళ్ళ ఇల్లు కూడా కొట్టి దారేసుకున్నాడు ఫామ్ హౌస్ కోసం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. లంచ కొడక నువ్వు మంచిగా ఏవో చేస్తోని తిడతావు రా బోసుడికే. 32 కాలం నుండి తీసేసి 3 కాలం వేసిన లంచ కొడుకు. ఎందుకురా? అనుభవదారు కాలం తీసేసాడు. ఎందుకని? ఆ కాంగ్రెస్ వాడు, కమ్యూనిస్ట్ వాడు, నక్సలైట్లు పంచిపెట్టిన భూములని గుంజుకున్నాడు లాంటి కొడుకు. కోర్టు పైన చెల్లదానికి మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇచ్చిండు. ప్రభుత్వ సంబంధించిన భూములు ఉంటే అన్ని వీళ్ళు కొత్త పాస్బుక్లు క్రియేట్ చేసిండు. తండ్రి కొడుకేమో కనిపించిన ఆడదాని స్త్రీని వదలలేదు, తండ్రి ఏమో ఒక్క జాగా కనిపించిన భూమి వదలలేదు. లంజా కొడుకులు. 60 కోట్ల అపార్ట్మెంట్ కవితకి ఇస్తాడు. ఎవడు? మై హోమ్ వాడు కాదు, మెగా కన్స్ట్రక్షన్ వాడు. నాకు ఇమర్రా. చెల్లెనేమో 20 లక్షల వాచి పెడుతుంది, అన్ననేమో 40 లక్షల వాచి పెడతాడు. ఏడీరా పైసలు? వ్యాపారం సంపాదించాలండి అంట. ముండా మరి ఎందుకు సంపాదించలేదు ముఖ్యమంత్రి కాకముందు? లబ్బర్ చెప్పులు వేసుకుని ఎందుకు తిన్నవరా లంచ కొడుక? అడ్డదారుల దోసుకొని నీతులు చెప్తారు. ఎక్కడిరా టీ న్యూస్? ఎక్కడిరా మీకు? ఎలక్ట్రిసిటీ ఇక్కడ ప్రొడక్షన్ చేయకుండా లంబడి కొడుకు ఛత్తీస్గఢ్ లో ఇంకో రాష్ట్రంలో కొనుక్కొని వచ్చి యూనిట్ కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్న లంజా కొడుక. లిక్కర్ ఒక్కొక్క బీరు బాటిల్ మీద 5 రూపాయలు కమిషన్ తీసుకున్న లంజా కొడుకులు. దేన్ని వదిలేరు? ఎవరిని వదిలేరు? బీసీ ఎస్సీ ఎస్సీలు చచ్చిపోతే 1% బాధ కాదు. కనీసం నీ మంత్రులు కూడా కలవని దుర్మార్గుడివి. రాత్రి పొద్దుగాల 4 గంటల దాకా తాగి 1 గంటకు లేచి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో, ఎప్పుడు ముఖ్యమంత్రి పని చేస్తారా లంబడి కొడక? ఆ బహిరంగ సభలకు కూడా తాగి లవంగం వేసుకొని వచ్చి ఆ యొక్క స్టేజ్ దిగినాక మందు దిగిపోయినాక నువ్వేం మాట్లాడినావు నీకే తెలియదా? నువ్వెట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? ఓసారి సన్నాలు వేయమంటావు, ఓసారి వద్దు అంటావు. ఓసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటావు, దళితుని 3 ఎకరాలు ఇస్తా అంటావు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటావు, రామోజీరావు లక్షణాలతో తిన్నిస్తా అంటావు. ఏవిరా అంటేనే ఎప్పుడన్నా అంటావు. సెప్టెంబర్ 17 ఒకసారి స్వతంత్ర దినం చేయాలంటావు, మళ్ళీ వద్దంటావు. నువ్వు మనిషివి, మనిషి కుట్టిన మనుషులు అట్లా మాట్లాడరు. 10 హామీలు ఇస్తే ఒక 4 నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే లంజా కొడుకు ఒకరు చచ్చిపోతే లాస్ట్ కింద బువ్వ పెట్టి పంపించిండు లంబడి కొడుకు. ధర్నా చౌక్ ఎత్తేసిండు, యూనియన్లు ఎత్తేసిండు. ఇలా నీతులు చెప్తున్నారా బోసుడికి వాళ్ళు? గలీజ్ లంజా కొడుకులు. కానీ రేవంతం ఏం చెప్తారా? రేవంతం నడిపిస్తలేడు కాంగ్రెస్ ని. కాంగ్రెస్ 140 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ, 70 ఏళ్ళ దేశాన్ని పరిపాలించిన పార్టీ. రేవంతం ఏం చేయలేడు. అక్కడ కాంగ్రెస్ కి అధిష్టానం ఉంది, కాంగ్రెస్ లో పెద్దలు ఉన్నారు. అది డెమోక్రాటిక్ పార్టీ, ఒక వ్యక్తి పెట్టిన పార్టీ కాదు, దేశాన్ని ప్రేమించి జాతీయవాదులు పెట్టుకున్న పార్టీ. కాబట్టి సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. రేవంతం ఏం చేస్తాడు? 100 మందిలో రేవంతం ఒక మంది అంతే. రేవంతం ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీ లేదు. అది మీ లెక్క నియంత పార్టీ కాదు. లంజా కొడక. ఈడ లంచ కొడుకు గోదావరి కృష్ణ కలుపుకొని వీడే చెప్తాడు, మళ్ళీ ఇవాళ వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు. వాని ఆంధ్రప్రదేశ్ లో వాడు ఏడ కలుపుకుని మనకేంద్ర? సముద్రంలో కలిసి వాడు ఏడ కలుపుకొని మనకేంద్ర వచ్చేది? దానికి వీని పర్మిషన్ ఎందుకు? తెలంగాణ కలుపుతలేం కదా గోదావరి కృష్ణ అని. ఆంధ్రప్రదేశ్ లో వాడు ఏడ కలుపుకుని మనకు వచ్చిన నష్టమైంది. సముద్రంలో కలిసి వాడు వాడుకుంటాడు, మనకేం సంబంధం? దానికి కేసీఆర్ పర్మిషన్ ఎందుకు? వాడొప్పించిన లంచ కొడుకు, వీడొప్పించిన లంచ కొడుకు.